నరసింహస్వామికి శరభకి యుద్ధం ఎలా జరిగిందో మీకు తెలుసా? శివుడు శరభ అవతారంలోకి ఎలా మారాడో మీకు తెలుసా? శివుడు విష్ణు ఆగ్రహాన్ని ఎలా శాంతిపరిచాడో మీకు తెలుసా? విష్ణువు మరియు శివుడిలో ఎవరు శక్తివంతులో మీకు తెలుసా? ఈ రోజు ఈ వీడియోలో ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క విష్ణువు మరియు శివుడి భక్తులు ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని చంపబోతున్నప్పుడు విష్ణువు నరసింహస్వామి అవతారంలోకి మారిపోయి ఒక స్తంభము నుండి బయటికి వస్తాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు మరియు నరసింహస్వామి మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుంది. వీరి ఇద్దరి మధ్య జరిగిన యుద్ధం గురించి మన ఛానల్లో వీడియో చేశాం. ఆ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియో చూడండి. హిరణ్యకశ్యపుడిని అతి క్రూరంగా కడుపు చీల్చి పేగులు బయటికి తీసి అతని గుండెను కూడా పిసికేసి చంపేశాడు. కానీ నరసింహస్వామి కోపం మాత్రం అస్సలు చల్లారదు. పెద్ద పెద్ద అంతస్తులను కూడా ఒక్క అరుపుతో గర్జిస్తూ కూల్చేస్తూ ఉంటాడు. అలా కనబడిన ప్రతి ఒక్క రాక్షసుడిని కసి తీరే వరకు ఆపకుండా చంపుతూనే ఉంటాడు. ఆయన గర్జనకు ప్రపంచం మొత్తం గజగజ వణికిపోతూ ఉంటుంది. రాక్షసులు మొత్తం భయపడుతూ పాతాళ లోకానికి పారిపోతారు. దేవుళ్ళందరూ ఇక భూమి నాశనం అయిపోతుంది అని భయపడిపోతూ ఉంటారు. అప్పుడు ఇంద్రుడు దేవుళ్ళందరినీ పిలిచి లోకాన్ని కాపాడే ఈ విష్ణువే ఇప్పుడు లోకాన్ని ధ్వంసం చేస్తున్నాడు. మనం అందరం ఎలాగైనా ఈ నరసింహుడిని ఆపాలి అని నిర్ణయించుకుంటారు. మొత్తం దేవుళ్ళందరూ నరసింహస్వామి దగ్గరికి వెళతారు. నరసింహస్వామి అప్పుడు కూడా రాక్షసుడిని క్రూరంగా చంపుతూ ఉంటాడు. స్వామి, మీరు ఈ లోకాన్ని కాపాడాలి, కానీ మీరే లోకాన్ని ధ్వంసం చేయకూడదు. ఇప్పుడు మీ వలన భూమి మొత్తం ధ్వంసం అయిపోతుంది. ఒక్కసారి మీరు చేస్తున్న ఈ ధ్వంసాన్ని చూడండి. మీరు కాని ఇప్పుడు శాంతించకపోతే మిమ్మల్ని మేము ఓడించి తీరాల్సిందే అని అంటారు. ఓ మూర్ఖులారా, నన్ను ఎవరు అనుకున్నారు? నేను నరసింహుడిని. నన్ను మీరు ఓడిస్తారా? నన్ను మీరు శాంతిపరుస్తారా? ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేదంటే ఈ రాక్షసులతో పాటు మీ ప్రాణాలను కూడా తీస్తాను అని గట్టిగా గర్జిస్తూ అంటాడు. దానికి ఇంద్రుడికి కోపం వస్తుంది. తన వజ్రాయుధం ఎప్పుడైతే పట్టుకుంటాడో ఒక్కసారిగా నరసింహస్వామి సరి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంద్రుడి ముఖం మీద ఒక గుద్దు గట్టిగా గుద్దుతాడు. అంతే, ఇంద్రుడు ఎగిరి దూరంగా పడిపోతాడు. ఆ తరువాత అగ్ని దేవుడిని గుద్దుతాడు. ఆ తరువాత వాయుదేవుడిని గుద్దుతాడు. ఆ తరువాత యముడిని కూడా గుద్దుతాడు. ఆ తరువాత సూర్య దేవుడిని గుద్దుతాడు. అలా అక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవుడిని చితక కొడుతూ నరసింహస్వామికి ముందు కన్నా ఇప్పుడు మరింత కోపం వస్తుంది. ఆ కోపాన్ని చూసి దేవుళ్ళందరూ గజగజ వణికిపోయి అక్కడి నుండి పారిపోతారు. ఆ ఉగ్ర కోపాన్ని చూసి ప్రహ్లాదుడికి ఏం చేయాలో తెలియక ఒక గుహలో కూర్చుని బ్రహ్మకి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి, నాకు తెలుసు ప్రహ్లాద, నువ్వు ఎందుకు ఎంత బాధపడుతూ తపస్సు చేస్తున్నావో. నువ్వు నాకు తపస్సు చేయడం వలన లాభం ఏమీ లేదు ప్రహ్లాద. నువ్వు విష్ణువుని మళ్ళీ పరమశాంతి అవతారంలోకి మార్చాలి అంటే అది కేవలం నీ వలనే సాధ్యమవుతుంది. నరసింహస్వామి ముందుకు వెళ్లి ఆయన స్తోత్రం పలకాలి, అప్పుడు ఆయన శాంతిస్తాడు. ఇది కేవలం నీ వలనే అవుతుంది అని ఏం చేయాలో కూడా మొత్తం వివరిస్తాడు. ఇదే సమయంలో గాయపడిన దేవుళ్ళందరూ సరి వేగంగా వైకుంఠానికి వెళతారు. లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటుంది. దేవుళ్ళందరూ ఏడుస్తూ మోకాళ్ళ మీద పడిపోయి నమస్కరించి, అమ్మా లక్ష్మీదేవి, విష్ణువు తన భక్తులని కాపాడడం కోసం ఉగ్ర రూపమైన నరసింహస్వామి రూపంలోకి మారాడు. తన భక్తుడిని అయితే కాపాడాడు, కానీ ఆయన రౌద్రం అస్సలు తగ్గలేదు. మొత్తం భూమిని నాశనం చేస్తున్నాడు తల్లి. కేవలం మీరే ఆయనను శాంతిపరచగలరు అని వేడుకుంటారు. ఓ దేవతలారా, ఈ పూర్తి సృష్టిలో ఎవరైనా నరసింహస్వామిని శాంతిపరచగలరు అంటే అది కేవలం ఆయన భక్తుడు ప్రహ్లాదుడు మాత్రమే. దీనికి బ్రహ్మదేవుడు ప్రహ్లాదుడికి సహాయం చేస్తున్నాడు. దీనికి కొంచెం సమయం పడుతుంది అని అంటుంది. తల్లి, ఆ కొంత సమయం చాలు నరసింహుడు సృష్టిని మొత్తం ధ్వంసం చేయడానికి. ఈ కొంత సమయంలో మీరు నరసింహుడిని శాంతి పరచండి తల్లి అని వేడుకుంటారు. అమ్మో, నా విష్ణువుని చూస్తుంటే నాకే భయం వేస్తుంది. దీనికి నా వద్ద ఒక ఉపాయం ఉంది. నరసింహస్వామిని ఆపడం కేవలం ఒక్క నా అన్నయ్య రుద్రుడికి మాత్రమే సాధ్యమవుతుంది. మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి అని చెబుతుంది. వెంటనే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా దేవుళ్ళందరూ కైలాస పర్వతానికి వెళతారు. శివుడు ధ్యానములో లీనమయ్యి ఉంటాడు. దేవుళ్ళ
దేవుళ్ళందరూ మోకాళ్ళ మీద పడిపోయి నరసింహస్వామి గర్జనకు కైలాస పర్వతం కూడా తద్దరిల్లిపోతూ ఉంటుంది. చూడండి స్వామి, లోకాన్ని కాపాడే ఆ విష్ణువే ఇప్పుడు లోకాన్ని నాశనం చేస్తున్నాడు. ఆయన కోపాన్ని చల్లార్చడానికి మేము అక్కడికి వెళితే మమ్మల్ని తరిమి కొట్టాడు. ఆఖరికి లక్ష్మీదేవి కూడా ఆమె భర్తను చూసి భయపడిపోయి మమ్మల్ని ఇక్కడికి పంపించింది స్వామి, మీరే ఈ లోకాన్ని కాపాడాలి అని వేడుకుంటారు. పార్వతీదేవి కూడా మా అన్నయ్య విష్ణువు ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాడు అని భయపడిపోతుంది. అప్పుడు పార్వతీదేవి శివుడిని, స్వామి ఒక్కసారి కళ్ళు తెరవండి అని శివుడి భుజం మీద చేయి పెడుతుంది. శివుడు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. ఆయన రెండు కళ్ళ నుండి అగ్ని జ్వాలలు వస్తూ ఉంటాయి. మొత్తం ఏం జరిగిందో ఆయన కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. దేవతలారా, నేను కూడా నరసింహునుడిని శాంతి పరచలేను. అది కేవలం ప్రహ్లాదుని వలనే సాధ్యం అవుతుంది. నేను ఆయనని శాంతి పరచలేను. కానీ ఆయనకు ఉగ్ర కోపం చాలా ఎక్కువ. ఆ ఉగ్ర రూపాన్ని ఆపాలి అంటే నేను కూడా ఒక ఉగ్ర రూపంలోకి మారిపోవాలి అని ఒక్కసారిగా ఆయనలో ఉన్న కోపాన్ని బయటికి తెస్తాడు. శివుడు గట్టిగా అరుస్తూ ఉంటాడు. మెల్లగా ఆయన చేతులు ఒక సింహం చేతుల్లాగా 10 చేతుల్లాగా మారిపోతాయి. మెల్లగా ఆయన కాళ్ళు 4 సింహం కాళ్ళలాగా మారిపోతాయి. ముఖమంతా నరసింహస్వామి లాగా ఒక సింహం రూపంలాగా మారిపోతుంది. ఆయనకి 2 రెక్కలు వస్తాయి. శివుడి కంఠంలో విషం ఉన్నట్లు ఆ రూపం ఒళ్ళంతా విషంతో నిండిపోయి ఉంటుంది. అలా శివుడు శరభ అవతారంలోకి మారిపోతాడు. అలా మారిన వెంటనే ఉగ్ర కోపంతో నరసింహస్వామి దగ్గరికి బయలుదేరుతాడు. దేవుళ్ళందరూ ఆ రూపాన్ని చూసి భయపడిపోతారు. విష్ణువు ఉగ్ర రూపాన్ని మేము ఆపలేక అష్ట కష్టాలు పడుతున్నామే, ఇక ఇప్పుడు ఈ శివుడి రూపాన్ని చూస్తుంటే మాకు ఒళ్ళంతా గజగజ వణుకు పుడుతుంది. ఇక ఈయనను శాంతి పరచాలి అంటే ఇంకేం చేయాలో అని అనుకుంటూ ఉంటారు. పార్వతీదేవి మాత్రం నవ్వుతూ వెళుతున్న శరభ వైపు చూస్తూ ఉంటుంది. శరభ స్వామి సరి వేగంగా హిరణ్యకశిపుడి రాజ్యానికి వెళతాడు. నరసింహస్వామి అప్పుడు కూడా ఆ రాజ్యాన్ని ధ్వంసం చేస్తూ రాక్షసుడిని చంపుతూ ఉంటాడు. ఒక రాక్షసుడిని చేతులతో పట్టుకొని వాడిని 2 ముక్కలుగా చీలుస్తూ ఉంటాడు. అప్పుడు గట్టిగా నరసింహ అని ఒక అరుపు వినబడుతుంది. ఒక్కసారిగా భూమి మొత్తం ఆ అరుపుకి దద్దరిల్లిపోతూ ఉంటుంది. నరసింహస్వామి కోపంతో ఊగిపోతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఒక పొగ నుండి శరభ నడుచుకుంటూ వస్తాడు. హిరణ్యకశిపుడు చనిపోయాడు, నువ్వు నీ భక్తుడిని కాపాడావు, ఇక నీ కోపాన్ని తగ్గించుకో అని అంటాడు. నరసింహస్వామి శరభని చూడగానే ఆయన శివుడి రూపం అని అర్థమైపోతుంది. శివ, నేను ఈ రోజు ఈ లోకంలో ఉన్న ఏ రాక్షసుడిని వదిలిపెట్టను. ఈ రోజు ప్రతి ఒక్క రాక్షసుడిని నేను చంపి తీరాల్సిందే. ఈ కార్యానికి నువ్వు అస్సలు అడ్డుపడకు శివ, లేదంటే నిన్ను కూడా ఈ రోజు నేను వదలను అని హెచ్చరిస్తాడు. నరసింహ, ఒక్క హిరణ్యకశిపుడు చేసిన తప్పుకి ప్రతి ఒక్క రాక్షసుడిని చంపడం సృష్టి నీతి కాదు. నువ్వు ఇలా చేయడం చాలా తప్పు నరసింహ. నీ కోపాన్ని తగ్గించుకో. వైకుంఠంలో లక్ష్మీదేవి నీ కోసం ఎదురు చూస్తుంది. దయచేసి వైకుంఠానికి వెళ్ళిపో అని చెబుతాడు. నరసింహస్వామి కోపంతో ఊగిపోతూ, లేదు, ఈ రోజుతో భూమి మీద శాంతి నెలకొంటుంది. నువ్వు ఈ రాక్షసుడిని కాపాడాలి అంటే ముందు నన్ను ఆపాలి అని నరసింహస్వామి ఒక్కసారిగా కోపంతో ఒక పెద్ద బండరాయిని శరభపై వేస్తాడు. శరభ ఒక్కసారిగా అచ్చం నరసింహస్వామి లాగా మారిపోతాడు. తల మాత్రం సింహం లాగా ఉండి శరీరం అంతా మనిషిలాగా ఉంటుంది. ఆయనకి 10 చేతులు ఉంటాయి. అలాగే పెద్ద 2 రెక్కలు ఉంటాయి. శరభ ఆ బండరాయిని ఒక్కసారిగా ఒక్క గుద్దుతో పగల కొట్టేస్తాడు. ఒక్కసారిగా ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరినొకరు ముఖం మీద ఒకేసారి గుద్దుకుంటారు. వేళ్ళకి ఉన్న గోర్లతో ఇద్దరు బరుక్కుంటూ ఒకరినొకరు గాయం చేసుకుంటూ ఉంటారు. అలా వారి ఒంటి నుండి రక్తం కారుతూ ఉంటుంది. అయినా సరే ఇద్దరు ఆపకుండా కొట్టుకుంటూనే ఉంటారు. శరభ నరసింహస్వామిని పట్టుకుని సరి వేగముగా గాలిలో ఎగురుతూ నరసింహుని కొడుతూ ఉంటాడు. నరసింహుడు కూడా కోపంతో శరభ మెడని గట్టిగా కొరుకుతాడు. అలా ఒక్కసారిగా ఇద్దరు హిమాలయ పర్వతాల మీద పడిపోతారు. అలా వారు ఇద్దరు పర్వతం మీద పడగానే హిమాలయ పర్వతం అంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోతుంది. భూమి మొత్తం ధ్వంసం అయిపోతూ ఉంటుంది. గాయాలతో ఉన్నా కూడా మెల్లగా ఇద్దరు లెగసి ఒకరి భుజం మీద ఒకరు చేతులు పెట్టుకొని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ, నరసింహ, నా మాట
విను, ఈ రాక్షసుల అంతం తప్పకుండా అవుతుంది. ఇప్పుడు నువ్వు చేసే పని వలన భూమి మొత్తం నాశనం అయిపోతుంది. నా మాట విను అని నరసింహస్వామి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ వేడుకుంటాడు. ప్రహ్లాదుడు కూడా వీళ్ళ దగ్గరికి రావడానికి హిమాలయ పర్వతం ఎక్కుతూ ఉంటాడు. కానీ నరసింహస్వామి అప్పటికీ కూడా కోపం తగ్గించుకోకుండా క్రూరంగా అరుస్తూ శరభ ముఖం మీద గట్టిగా కొడతాడు. శరభకి ఇక పటరాని కోపం వస్తుంది. కోపంతో శరభ మూడవ కన్ను తెరిచి నరసింహస్వామిని భస్మం చేయబోతున్నప్పుడు స్వామి 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 అని ప్రహ్లాదుడు కొండ ఎక్కి అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తాడు. స్వామి ఆగండి, నరసింహస్వామిని నేను శాంతిపరుస్తాను అని ప్రహ్లాదుడు నమస్కరించి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ ప్రభు దయచేసి శాంతించి ఒక్కసారి అందరినీ చూడండి, ఎంత బాధపడిపోతున్నారో. నరసింహస్వామి గట్టిగా అరుస్తూ ఎవడురా అక్కడ అని కోపంతో ప్రహ్లాదుడిని చూస్తాడు. ప్రహ్లాదుడిని చూడగానే ఆయన ముఖంలో ఉన్న కోపం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఒక్కసారిగా వీళ్ళు ముగ్గురు మాయమైపోయి కూలిపోయిన హిరణ్యకశిపుడి రాజ్యంలో ప్రత్యక్షమవుతారు. ప్రభు దయచేసి శాంతించండి, నేను బాగానే ఉన్నాను, నాకేమీ కాలేదు అని మెల్లగా నరసింహస్వామి తల మీద చెయ్యి పెడతాడు. అంతే, నరసింహస్వామి ఒక్కసారిగా శాంతిస్తాడు. నరసింహస్వామి మెల్లగా ప్రహ్లాదుడిని ఆయన ఒడిలో కూర్చోబెట్టుకొని సింహాసనం మీద కూర్చుంటాడు. ప్రహ్లాద, నువ్వు బాగానే ఉన్నావు కదా నాయనా, నీకేం అవలేదు కదా అని నాలుకతో ప్రేమగా ప్రహ్లాదుడి ముఖమంతా నాకుతాడు. ప్రహ్లాద, నాకు నువ్వంటే చాలా ప్రేమ. ఆ బ్రహ్మ, శివుడు అలాగే లక్ష్మీదేవి కన్నా నువ్వంటేనే అత్యంత ప్రీతి నాయనా. నీకు ఏమైనా అయితే నేను అసలు తట్టుకోలేను అని ప్రహ్లాదుడిని గట్టిగా కౌకిలించుకుంటాడు. ప్రహ్లాద, నేను మీ తండ్రిని చంపాను అని బాధపడుతున్నావేమో. హిరణ్యకశిపుడు కూడా ముందు జన్మలో నా భక్తుడే నాయనా, అతనికి ఉన్న శాపం వలన నాతో వైరం పెంచుకున్నాడు. అంతే ప్రహ్లాద, ఇప్పుడు నా చేతి స్పర్శ వలన అతను ముక్తుడయ్యాడు. నువ్వు అస్సలు చింతించకు. ఈ రోజే నేను మాట ఇస్తున్నాను, ఇక నుండి యుగ యుగాల వరకు నిన్ను నా ప్రియమైన భక్తుడిలాగా గుర్తు పెట్టుకుంటారు. ఎవరైతే నిన్ను ప్రేమతో పూజిస్తారో వారికి ఖచ్చితంగా మోక్షం కలుగుతుంది నాయన అని ప్రహ్లాదుడి తల మీద చేయి పెట్టి ప్రహ్లాదుడిని మనసారా దీవిస్తాడు. పార్వతీదేవి కూడా అక్కడికి వెంటనే వచ్చి శరభని శాంతిపరుస్తుంది. శరభ కూడా వెంటనే శివుడి రూపంలోకి మారిపోతాడు. వెంటనే దేవుళ్ళందరూ అక్కడికి వచ్చి నరసింహస్వామిని అలాగే ప్రహ్లాదుడిని పూజిస్తారు. దీని తరువాత ప్రహ్లాదుడిని తన అమ్మ కయాదుకి అప్పజెప్పి అక్కడి నుండి బయలుదేరతారు. వైకుంఠానికి వెళ్లే దారిలో నరసింహస్వామి చేతి గోర్లు ఎక్కువగా దురద మరియు మంట వేస్తూ ఉంటాయి. హిరణ్యకశిపుడి పొట్ట చీల్చి చీల్చి చంపడంతో అతని రక్తం నరసింహస్వామి గోర్లకి అంటుకుంటుంది. హిరణ్యకశిపుడు ఎన్నో ఘోరాలు పాపాలు చేసి ఉంటాడు. అలాంటి పాపి రక్తం నరసింహస్వామి గోర్లకి అంటుకోవడంతో ఆయనకి మంట దురద ఎక్కువైపోతుంది. ఆ బాధ మరియు రక్తంతో తడిచిన చేతులతో అడవిలో వెళుతుండగా ఒక నేరేడు చెట్టు స్వామికి కనబడుతుంది. ఆ నేరేడు చెట్టుకి ఉన్న ఆకులని తీసుకొని ఆయన చేతులకి రుద్దుకుంటాడు. అలా కొంత సమయానికి స్వామి వారి చేతులకి ఉన్న రక్తమంతా తొలగిపోయి మంట దురద కూడా నయమైపోతుంది. అప్పుడు స్వామి ఎంతో సంతోషించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిన్ను పూజిస్తారో వారికి సంతానము, అష్ట ఐశ్వర్యాలు మరియు జీవితంలో ఏ లోటు రాకుండా సుఖ సంతోషాలతో ఉంటారు అని ఆ నేరేడు చెట్టు మీద ఆయన చేతులు పెట్టి మనసారా దీవించి వరం ఇస్తాడు. అందుకే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ నేరేడు చెట్టుకి ముడుపులు మరియు దారాలు కడుతూ పూజిస్తారు. అలాగే ఆయన శరీరం అంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది. దగ్గరలో ఉన్న ఒక కొలనులోకి దిగి స్నానం చేస్తాడు. ఆయన మూతికి ఉన్న రక్తాన్ని, ఆయన చేతులకి ఉన్న రక్తాన్ని, ఆయన ఒళ్ళంతా ఉన్న రక్తాన్ని మొత్తం కడిగేస్తాడు. రాక్షసుడి రక్తం దేవుడి శరీరంలో కలవడంతో ఆ కొలను మొత్తం రక్తంతో నిండిపోతుంది. స్వామి ఆ కొలను నుండి బయటికి వచ్చి ఆ ప్రదేశంలోనే కొద్దిసేపు ధ్యానం చేసి ఆ తరువాత వైకుంఠానికి బయలుదేరతాడు. ఈ కొలను ఇప్పటికీ కూడా రక్తంతో నిండిపోయి ఉంటుంది. దీన్నే ఇప్పుడు రక్త కుండలి అని పిలుస్తారు. ఈ ప్రదేశం ఆంధ్రప్రదేశ్ లో అహోబిలం అనే గ్రామంలో ఉన్న నరసింహస్వామి ఆలయం బయట ఉంటుంది. జీవితంలో ఎవరికి ఎటువంటి భయం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ రక్త కుండలి దగ్గరికి వచ్చి దర్శించుకుంటే వారికి నరసింహస్వామి వారు జీవితాంతం తోడుగా ఉంటారు అని అక్కడున్న పూజారులు చెబుతారు. అలా నరసింహస్వామి వైకుంఠానికి
లోనికి వెళ్లి లక్ష్మీదేవిని చూడగానే ఆయన కళ్ళల్లో నుండి నీరు కారిపోతాయి. లక్ష్మీదేవి కూడా కళ్ళల్లో నీరు పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నరసింహస్వామిని కౌకలించుకుంటుంది. అంతే, వెంటనే నరసింహస్వామి విష్ణువుగా మారిపోతాడు. ఇది పూర్తి నరసింహస్వామి కథ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నరసింహస్వామి ఎవరు, ఎలా జన్మించాడు, శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో అర్థం అయ్యింది అనుకుంటున్నాము. నెక్స్ట్ ఉగాది పండుగ వీడియో మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్లో వస్తుంది. ఆ అద్భుతమైన వీడియో ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి. ఎవ్వరికీ తెలియని నిజమైన ఉగాది కథ చెబుతాం. ప్రతి ఒక్క విష్ణువు భక్తులు ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.